చెప్పాం కదా తమిళనాడు నుండి వచ్చేసాం అలాగని. అక్కడ నుండి వచ్చి ఇంటి దగ్గర 2 రోజులు ఉండి 2 రోజుల తర్వాత ఇంటి దగ్గర బోర్ కూడా వేస్తుంది అలాగని రోజుల్లో మేము ఉండే రూమ్కి వచ్చాము. ఈ రూమ్ మేమైతే తమిళనాడులో ఉన్నా సరే ఇక్కడైతే మాత్రం నెలకి రెంట్ అయితే గడేస్తాము. ఇప్పుడైతే కొత్త తోలు తెచ్చుకున్నాము, 3 వేసుకోవాలి. నైట్ వెళ్ళి తెచ్చాము. నైట్ చీకటి పడిపోయింది కదా అలాగని వీడియో తీయలేదు. అక్కడ మూగలు తీసుకున్నాయి, 2 మూగలు అయితే తీసుకున్నాం నాకు మా ఓడికి. మిగతా ఓలి అయితే ఉన్నాయి. మేము 4 ఉంటాం మా రూమ్లోని. మూగలు 3 వేసుకోవాలి. ఇంకా బల్లది అన్నీ కట్టుకోవాలి. బల్ల అయితే ఇంకా రెడీ చేసుకోలేదు, వెళ్ళాలి బల్ల కోసం అయితే. మా రూమ్ అయితే ఇది మా రూము. ఇక్కడే ఉంటాం మా రూమ్లోని. రోజుల్లో మా రూమ్ ఇదే ప్రజెంట్ అయితే. వంటది మేము వండేసుకుంటాము. ఇదిగో కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటాము, కర్రీ వెళ్ళి తెచ్చేసుకుంటాం అంతే. అప్పుడప్పుడు వండుకుంటే గ్యాస్ బండ్ ఉంది కదా, వండుకోవాలనిపిస్తే ఏదన్నా ఫ్రై చేసుకోవాలనిపిస్తే మేమే చేసుకుంటాము. మా ఊళ్ళో అయితే ఒక 2 దింపుకి వెళ్ళారు, ఒకడైతే అలా బయటికి వెళ్ళారు. నేనైతే ఇక్కడ ఉన్నాను. మా ఊడిని బయటికి వెళ్ళావు కదా టైర్లు తెయ్యి దానికి ఎలాగ చుట్టుకోవాలి మోగుకలగని అని పంపించాను. ఇంకా వస్తాడు, వచ్చిన తర్వాత టైర్లు కోసి మోగులు చుట్టుకొని బల్లలకి వెళ్ళి బల్లలు రెడీ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు అదే పని ఉంటుంది మాకు. రేపు నుంచి మాత్రం డ్యూటీకి వెళ్తాము. అంటే ఇక్కడ దింపులు తీద్దామని రాలేదు నేను. అంటే ఊళ్ళో ఉంటే ఇంటి దగ్గర ఎవరో ఫ్రెండ్స్ ఎవరు లేరు, బోర్ కూడా వేస్తుంది అలాగని ఇక్కడికి వచ్చాను. ఒక 2-3 రోజులు ఉంటాను, వెళ్ళిపోతాను. తర్వాత మా అన్నీ ఏమో కడపలో జాబ్ చేస్తున్నారు, మా అన్నీ దగ్గరికి వెళ్తాను. అక్కడ ఒక 4 రోజులు అలా టైం స్పెండ్ చేస్తాను. అప్పుడు మళ్ళీ తమిళనాడు వెళ్ళడానికి ట్రై చేస్తాను. అంటే నాకు ఎలాగా చిన్న పని ఉంది ఇంటి దగ్గర, అది తగ్గితే వెళ్తాను, అవ్వకపోతే మాత్రం ఉండిపోతాను. మిగతా వాళ్ళు అయితే పంపిస్తాను. ఆల్రెడీ ఒక 5 పంపించాను, నిన్నే పంపించా 5. 5 కూడా మా వాళ్ళు ఏం కాదు. అంటే మా వాళ్ళు అంటే తప్పు కనకూడదు, అందరూ మన వాళ్ళే. అంటే నేను రీల్స్ పెడుతున్నాను కదా, ఒక 5 కావాలని పెట్టాను కదా మొన్న ఒక వీడియో. ఆ వీడియోలో వాళ్ళు నెంబర్లు పెట్టారు. అందులో కొంతమందికి అయితే ఫోన్ చేశాను, దగ్గర ఒక 10 మందికి 8 మందికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అందులో ఒకరైతే రెస్పాండ్ అయ్యి 5 ఉన్నాం భయ్యా మేము వెళ్తామంటే సరే అలాగనే వాళ్ళు పంపించాను. మిగతా వాళ్ళకి మాత్రం సారీ చెప్తున్నాను, ఎందుకంటే అందరినీ పంపించలేను కదా. నేనైతే 5 10 మంది ఫోన్ చేశాను, 9 మంది అయితే రామన్నారు. అందులో 10 ఒకరు అయితే అన్న అన్నాడు నేను వెళ్తాము మేము ఉన్నాము అన్నారు. ఇంకా అక్కడితోటి వాళ్ళు వెళ్తా అన్నారు కాబట్టి మిగతా వాళ్ళకి అయితే ఫోన్ చేయలేదు. ఒకవేళ మళ్ళీ ఇంకా ఎవరన్నా చెప్పితే మాత్రం మళ్ళీ వీడియో పెడతాను, అందులో మీ నెంబర్లకి కాల్ చేస్తాను. ఒకవేళ ఇంకా ఎవరైనా సరే మనల్ని దింపులు తీయడానికి ఇంకా రమ్మంటారు. ఇప్పటికి తమిళనాడు నుంచి బెంగళూరు నుంచి అలాగే చాలామంది అడిగారు. అడిగిన వాళ్ళకి ఒక దగ్గరికి ఒక 5 పంపించడం అయితే పంపించాను. ఒకవేళ ఇండియాలో కాకుండా బయట దేశంలో ఎక్కడన్నా సరే ఒకవేళ మనకు అంతా పర్ఫెక్ట్గా ఉండి అంతా బాగుంటుంది అనుకుంటే అక్కడికి కూడా వెళ్దాము. అక్కడ కూడా పని చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళా మనం పని చేయక తప్పదు కదా. అంటే పని చేసామన్నా పేరుతోటి అక్కడికి ఇక్కడికి ఆ దేశం ఈ దేశం తిరిగామన్నా కొంచెం పేరన్న ఉంటుంది కదా మనకి. ఎలాగ వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము మనం, కానీ ఇంకా ఎలాగైనా సరే వెళ్ళగలం కదా పని వల్ల. పని మందన్నా వెళ్తున్నామన్నా కొంచెం ఏదో అలా ఎక్కడికో అనుకోవద్దు. సింపుల్గా ఒక అమెరికో, ఒక దుబాయో, ఒక మలేషియో, ఒక సింగపూరో అంతే. ఇంచుమించు దాదాపు 2 నెలలు అవుతుంది నేను ఈ వీడియోలు స్టార్ట్ చేసి. 2 నెలల్లోని ఎవరిని కూడా నేను దగ్గర 290 వీడియోలు 300 వీడియోలు పెట్టాను. ఒక్కళ్ళే కూడా లైక్ చేయండి ఫాలో చేయండి అని కూడా అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నా అకౌంట్ ఫాలో చేయండి, వీడియోకి లైక్ చేయండి, వీలైనంత మట్టుకు షేర్ చేయండి. ఎందుకన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు బాయ్.